సాధారణంగా జైలు అనగానే భయం, ఖైదీలు, కఠినమైన శిక్షలు గుర్తుకొస్తాయి. కానీ ఏ తప్పు చేయకుండానే జైలు జీవితం ఎలా ఉంటుందో అనుభవించే అవకాశం ఇప్పుడు తెలంగాణ జైలు అధికారులకు, సామాన్యులకు కల్పించనున్నారు. హైదరాబాద్లోని చెంచల్గూడ సెంట్రల్ జైలు అధికారులు ఫీల్ ది జైల్ అనే వినూత్న కార్యక్రమానికి జైళ్ల డీజీ సౌమ్య మిశ్రా శ్రీకారం చుట్టారు. జైలు జీవితం ఎంత కఠినంగా ఉంటుందో సామాన్యులకు, ముఖ్యంగా యువతకు తెలియజేయడం ద్వారా వారిలో నేరాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఒక చిన్న తప్పు జీవితంలో ఎలాంటి స్వేచ్ఛను కోల్పోయేలా చేస్తుందో కళ్లకు కట్టినట్లు చూపడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని అంటున్న జైళ్ల డీజీ సౌమ్య మిశ్రాతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. తెలంగాణ జైలు శాఖ ఒక వినూత్నమైన ఆలోచన చేయడం జరిగింది. జైలు అనుభవంకు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది, జైలు ద ఫీల్ అనే అంశం దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జైలు డీజీ సౌమ్య మిశ్రా గారు ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. మేడం, అంటే కొత్తగా ఈసారి ఏర్పాటు చేయడం జైలులో మ్యూజియంతో పాటు జైలు విత్ అనుభవం, అంటే ఒక ఖైదీ ఏ విధంగా ఉంటాడో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే జైల్ మ్యూజియం ఆఫ్ కోర్స్ చేసాము, ఎందుకంటే ఇంతకు ముందు సంగారెడ్డిలో ఉండేది. అప్పుడు దాని తర్వాత కొలాప్స్ అయిపోయింది, బిల్డింగ్ క్లోజ్ అయిపోయింది చాలా రోజుల క్రితం 2016లో. సో అవి ఆర్టిఫాక్ట్స్ తీసుకొచ్చి జైలుకు సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ అండ్ మిగతా అవి జైల్ ప్రాక్టీసెస్ ఒక పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకువచ్చాము. అండ్ ఫీల్ ద జైల్ కాన్సెప్ట్, అది జైల్ అనుభవం అని కూడా స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో బయట వాళ్ళు ఎవరు వెళ్తే అక్కడ ఉంటారు, అంటే జైల్లో ఎలాగా ఖైదీ ఉంటారో ఆ టైప్లో ట్రీట్మెంట్ వాళ్ళకు అవుతుంది. సో అప్పుడు నేను ఎందుకు చేశానో ఇది అంటే, ఫీల్ ద జైల్లో ఒక పర్సన్ ఫీల్ అవుతున్నారు, ఫ్రీడమ్ ఉంటే ఎలాగా ఉంటుంది, ఫ్రీడమ్ లేకపోతే ఎలాగా ఉంటుంది. సో ఫ్రీడమ్ లేనప్పుడు ఆ పరిస్థితి బాగాలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సెల్ ఫోన్ వాళ్ళకు మేము తీసేస్తాం. వై వీఆర్ డూయింగ్ ఇట్ ఈస్, క్రైమ్ చేస్తే జైల్ వస్తుంది, జైల్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్లేస్. అది స్వయంగా ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాళ్ళకు తెలుస్తుంది క్రైమ్ చేయకూడదు, సో సమాజంలో క్రైమ్ ఉండకూడదు, లా అబైడింగ్గా ఉండాలి, లా ఫాలో చేయాలి. ఇక్కడికి సంబంధించి రావాలనుకున్న వాళ్ళు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత వారికి సంబంధించి ఫీజు ఏమైనా వసూలు చేస్తారు? అవును, ఫీజు కొంచెం ఉండాలి, ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా చేయాలి. కాబట్టి ఒక వెబ్సైట్ డెవలప్ అయింది, ఓన్లీ పేమెంట్ గేట్వే ఉండిపోయింది. సో అది అయిన తర్వాత ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. సో టూ థింగ్స్ మేము సెపరేట్ చేస్తాము. ఇండివిజువల్ కోసం ఒకటి చేస్తాము, ప్లస్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ గ్రూప్స్, స్టూడెంట్ గ్రూప్స్ అండ్ ఆల్కి కన్సెషనల్ రేట్ ఇస్తాం. అంటే ముఖ్యంగా మీరు ఫీల్ ద జైల్ అనేది ఎందుకు కాన్సెప్ట్ తీసుకొచ్చింది అంటే, యూత్లో క్రైమ్ రేట్ తగ్గించడానికి ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చారా? దీనికి సంబంధించి ఇంకా ఏదన్నా? ఎస్, ఎందుకంటే వాళ్ళు ఒకసారి యూత్ చూస్తే దట్ జైల్లో ఇలాగ పరిస్థితి ఉంటుంది, మాకు టోటల్ ఫ్రీడమ్ కట్టేలై ఉంటుంది, అండ్ ఒక కన్ఫైన్మెంట్లో కంటిన్యూస్లీ లాంగ్ పీరియడ్స్ వరకు ఉంటే దే విల్ సే ఎందుకు క్రైమ్ చేయకూడదు అని వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్తుంది. అండ్ దే విల్ ఫీల్ ఇట్. ఎక్స్పీరియన్స్ చేస్తే, ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ టీచర్. సో ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు దట్ క్రైమ్ చేయకుండా ఉండాలి, అండ్ క్రైమ్కి వెళ్తే జైలు వస్తే అది బాగలేదు. జైల్ ఈజ్ నాట్ ఎ నైస్ ప్లేస్. రాబోయే రోజుల్లో స్టూడెంట్స్కి, అంటే స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళకి వచ్చి విజిట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది? అవును, అందరికీ ఉంటుంది. వాళ్ళ కోసం మేము ఓపెన్ చేసాము. ఇది పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది, అందుకని టికెటింగ్ సిస్టమ్, బుకింగ్ సిస్టమ్ అవి అన్నీ ఉంటాయి. సో ఇది బేసికలీ పబ్లిక్ ఫెసిలిటీ, పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని అనుకోండి. సో వాళ్ళు వచ్చి మ్యూజియం చూస్తారు, పాత కాలంలో ప్రిజన్స్ ఎలాగా ఉండేవి, ఇప్పుడు కొత్త మోడర్న్ సెక్షన్ కూడా ఒకటి మేము యాడ్ చేసాం. దాంట్లో రిఫార్మేషన్, రీహాబిలిటేషన్ ఎలాగ అవుతుంది, ఒక క్రిమినల్ లోపలికి వచ్చిన తర్వాత మారిపోయి బయటకు ఒక ప్రొడక్టివ్ సిటిజన్ లాగా వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ చూస్తే వాళ్ళకు మొత్తం ఎంటైర్ హోలిస్టిక్ వ్యూ వస్తుంది దట్ ఒకటి క్రైమ్ చేస్తే ఎంత ఘోరంగా ఉంటుంది, దాని తర్వాత రిఫార్మ్ అయ్యి బయటకు వస్తున్నారు. సో దీంట్లో పడకుండా మేము మంచిగా లా అవాయిడ్ చేసుకుని ఉండాలి అని ఒక ప్రయాస ఇది. ఇలా ఉంటుంది మేడం, అంటే ఒక రోజు ఒక వ్యక్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక వ్యక్తి 24 గంటల పాటు ఎలాంటి ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వబోతున్నారు? సో 2 టైప్స్ అంటే మాకు ఎక్స్పీరియన్స్తో మేము అనుకున్నాము, ఒక 12 అవర్లీ ఒక స్టే పెడతాము, ఒక 24 అవర్లీ స్టే పెడతాము. సో దాంట్లో డిపెండింగ్ ఆన్ దేర్ చాయిస్, బికాస్ చాలాసార్లు చూసాము 24 అవర్స్ కొంచెం కష్టం అవుతుంది. సో ఎవరు 12 అవర్స్ ఉన్న వాళ్ళకి జైల్ ప్రాక్టీసెస్ అవన్నీ, జైల్లో ఉంటే ఎలాగ ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ ఉంటుంది. మీరు రేపు చూస్తే మీకు తెలుస్తుంది. ఈ జైల్ మ్యూజియం సంబంధించి ఇప్పటివరకు అంటే ఎలాంటి అక్కడ భద్రపరచడం జరిగింది, ఎలాంటి ప్రదర్శన నిర్వహించబోతుంది?
అంటే ఏన్షియంట్ మిడియవల్ ప్రజెంట్ అన్నీ చూపిస్తున్నాము. ఎస్పెషల్లీ ఫోకస్ ఇస్ ఆన్ తెలంగాణ ప్రిజన్స్. తెలంగాణ ప్రిజన్స్ హిస్టరీ కూడా అక్కడ పెడుతున్నాము. పాత ప్రిజన్స్ ఏమి ఉండేవి, పాత ప్రిజన్స్లో వాట్ వేర్ ద థింగ్స్ విచ్ వేర్ దేర్, ఎవరెవరు ఎస్పెషల్లీ తెలంగాణలో ప్రిజన్లో ఉన్నారు ఇంపార్టెంట్ పర్సన్స్, ఇవి అన్నీ చూపిస్తున్నాము. ప్లస్ మోడర్న్ సెక్షన్లో మోడర్న్ కాలంలో ఇప్పుడు ఏమి రిఫర్మేషన్, రీహాబిలిటేషన్, వొకేషనల్ స్కిల్స్, ఎడ్యుకేషన్ ఇవి ఇస్తున్నాము, అది కూడా చూపిస్తాం. ఈ మ్యూజియం చూడడానికి ఏమన్నా స్పెసిఫిక్ టైమ్స్ ఏమైనా పెట్టారా, లేకపోతే ఎలా ఉండబోతుంది? అవును, డే టైంలోనే పెడతాము. లైక్ ఆల్ పబ్లిక్ ఫెసిలిటీ మిగతా మ్యూజియంలో ఎలాగ ఉంది టైమింగ్ అండ్ టికెటింగ్ అలాగా జరుగుతుంది. ఇది మొత్తం మీద జైల్ శాఖ అధికారులు అయితే ఇటు ఫీల్డ్ ద జైలుతో పాటు జైల్ మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జైల్లో ఉన్న వాటి పరికరాలతో పాటు ఫీల్డ్ ద జైలుకి సంబంధించి కూడా ఒక రోజు ఒక సామాన్యుడు ఏదైనా నేరం చేసినట్లయితే ఇక్కడ వచ్చిన తర్వాత శిక్ష ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక అనుభవంతో వస్తే ఇలాంటి నేరాలు చేయకుండా కూడా జాగ్రత్త పడేందుకు కూడా ఇలాంటి ఫీల్డ్ ద జైలుకి సంబంధించి కూడా ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తర్వాత గవర్నర్ చేతుల మీదుగా కూడా దాన్ని ఓపెనింగ్ చేయబోతున్నారు. కాబట్టి ఎవరన్నా అనుభవం సంబంధించి కానీ ఎవరన్నా ఆసక్తిగా ఉన్నవారు అయితే ఖచ్చితంగా ఇక్కడ జైలు శాఖ అధికారులు ఏర్పాటు చేసిన వెబ్సైట్లో కానీ లేదా నేరుగా వచ్చి ఇక్కడికి సంబంధించి కూడా వాళ్ళని సంప్రదించి తర్వాత దాని ఫీల్డ్ ద జైలుకి సంబంధించి కూడా ఒక అంటే 24 గంటలకు ఒకసారి ఉంది, తర్వాత 12 గంటలకు సంబంధించి కూడా సమయ మార్పులు ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గట్టు కూడా వారు వచ్చి బుక్ చేసుకోవాలని చెప్పి కూడా జైలు అధికారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.